ముందుగా వేదిక మీద ఉన్న జగనన్నకు నా నమస్కారాలన్నా, అలాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారాలన్నా. నా పేరు జ్యోతి, మాది సిరివెల్ల గ్రామం, ఎస్సీ కాలనీ అన్న. గత ప్రభుత్వంలో మా పొదుపు మహిళల కోసం ఎలాంటి రుణమాఫీలు చేస్తామని హామీ ఇచ్చారన్న టీడీపీ ప్రభుత్వం వాళ్ళు. మాకు ఎలాంటి రుణమాఫీలు కూడా చేయలేదన్నా. అలాగే లాస్ట్ ఎలక్షన్లలో పసుపు కుంకుమ అని 10,000 ఇచ్చి దాన్ని బ్యాంకులో వేశారన్న. అది కూడా మా బ్యాంకు వాళ్ళు వడ్డీలేకే జమ చేసుకున్నారన్న. ఆ ప్రభుత్వం వల్ల మా పొదుపు మహిళలు ఎలాంటి లబ్ధి పొందలేదన్నా. తర్వాత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందన్నా. ప్రతి ఒక్క పొదుపు మహిళ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పథకాలన్నీ పొందారన్నా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు ఇలాంటి ఎన్నో పథకాలను మీరు మా పొదుపు మహిళల కోసం ప్రవేశపెట్టారన్నా. అలాగా లబ్ధి పొందిన వాళ్ళు నేను ఒక దానన్నా. నాకు 4 సార్లు అమ్మఒడి వచ్చిందన్నా, 4 సార్లు ఆసరా వచ్చిందన్నా, 4 సార్లు సున్నా వడ్డీ వచ్చిందన్నా. అలాగే నేను జగనన్న తోడు కూడా తీసుకున్నానన్నా. 4 సార్లు ఆసరా వచ్చినప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని, నా కుటుంబంలో ఎంతో కొంత నేను పేదరికం నుంచి నిర్మించుకోవాలని అనుకున్నానన్నా. నేను కుట్టు మిషన్ నేర్చుకున్నానన్నా. ఆ డబ్బులతో నేను మిషన్ తెచ్చుకున్నానన్నా. ఇప్పుడు నేను సొంతంగా నా ఇంట్లోనే కుట్టు మిషన్ కుట్టుకుంటూ నా కుటుంబానికి ఆసరగా ఉన్నానన్నా. అలాగే మా సంఘాలలో ఎంతో మంది మహిళలకు ఆసరా వచ్చిందన్నా. వాళ్ళు ఒక్కొక్కరు గేదెలను తెచ్చుకొని, ఆవులను తెచ్చుకొని, అలాగే కిరాణం షాపులను పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతూ ఉన్నారన్నా. అన్నా, మళ్ళీ మీరు ఈ ఎలక్షన్లో సీఎంగా గెలవాలని, మా పేద బతుకులను మళ్ళీ మార్చాలని, మా మహిళల కోసం ఇంకా ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నా. అలాగే అన్నా, మీ పక్కన కూర్చున్న మా ఎమ్మెల్యే నానన్న గారన్నా, మా 2019లో మా కాలనీలోకి ప్రచారానికి వచ్చారన్నా. ప్రచారానికి వచ్చినప్పుడు మేము మా కాలనీ ప్రజలు మాకు సీసీ రోడ్డు కావాలని అడిగామన్నా. ఆ రోడ్డు వలన మేము రైతులు కానీ, చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలంటే, బజార్లకు ఏమైనా తీసుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళమన్నా వర్షం వచ్చినప్పుడు. అన్న ఆ రోజు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ రోడ్డు శాంక్షన్ చేసి పూర్తి చేయిస్తానని. అన్న చెప్పిన విధంగానే ఈరోజు రోడ్డు శాంక్షన్ చేసి వేశారు కూడా అన్న. అలాగే అన్న, ఈ 45 రోజుల ఎలక్షన్ వస్తున్నాయన్నా. మిమ్మల్ని సీఎంగా, ఎమ్మెల్యేగా నానేను బాజీ మెజార్టీతో గెలిపించుకుంటామని మేమంతా సిద్ధమన్నా. అలాగే అన్న, నేను మీకోసం ఒక చిన్న కానుక తెచ్చానన్నా. సొంతంగా నా చేతులతోనే కుట్టానన్నా. ఇది మీకు ఇచ్చి నేను ఫోటో దిగాలని కోరుకుంటున్నానన్నా. అన్నా ప్లీజ్ అన్నా. తప్పకుండా తల్లి. నిన్ను ఇంతకుముందు కూడా ఇంకో పిల్లడు కూడా ప్రసాద్ కూడా ఉన్నాడు కదా, ఇద్దరికి ఈ పక్క రమ్మని చెప్తాను తల్లి. థ్యాంక్ యూ అన్నా. హలో హలో హలో, నమస్తే జగనన్న, నాది గోవిందపల్లె. హలో నమస్తే జగనన్న, మాది గోవిందపల్లె. గంగుల నాని అన్న, గంగుల ప్రభాకర్ రెడ్డి తాతకు నా ధన్యవాదాలు. అన్న మీరు అందరు కూర్చోండి అన్న, ప్లీజ్ కూర్చోండి దయచేసి. అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ ఒక్కసారి కూర్చోండి. మాట్లాడే అక్క కనపడటం లేదు ఇక్కడ. కూర్చోండి ప్లీజ్. హలో నమస్తే జగనన్న, గంగుల ప్రభాకర్ రెడ్డి తాతకు నమస్తే, గంగుల నాని గారికి నమస్తే. నాది గోవిందపల్లె పద్మావతిని. మా మామయ్యకు పింఛని వచ్చింది, నాకు అమ్మ ఒడి వచ్చింది 4 సార్లు. మా అత్తగారు గతంలో డిసెంబర్ నెలలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింటే మేము బాధగా ఉంటే 5 లక్షలు వైఎస్ఆర్ బీమా ఆసరా వచ్చింది. జగనన్న నమస్తే. అన్నా నమస్తే అన్న. జగనన్న నీకు నమస్కారాలన్నా. నా సిరివెల్ల గ్రామం పసుల వీరనాగన్న. నేను ఒక రైతు బిడ్డనన్నా. మీ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ చేయనంతగా రైతుకు చాలా లబ్ధి జరిగిందన్నా. ఆర్బీకేలు స్థాపించి నష్టపరిహారాలు ఈ క్రాప్ చేయించుకొని విత్తనాలు కానీ, ఎరువులు కానీ రైతులకు సకాలంలో అందజేసేలా చేశారన్నా. అన్న 2020లో మాకు నివార్ తుఫాన్ వచ్చిందన్న డిసెంబర్లో. మా పంట నీటి పాలైపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చి సర్వే చేయించి తొందరలో సీఎం జగనన్నకు మనకు
ధైర్యంగా ఉన్నారు, ఆయనకు నివేదిక పంపిస్తామని చెప్పి డిసెంబర్లో పంపించాడన్నా. ఫిబ్రవరి 18వ తారీఖున మా అకౌంట్లో డబ్బు పడ్డాదన్నా. 2020లో ఏ గవర్నమెంట్ కూడా రైతుకు నష్టపరిహారం ఎన్నడూ వేయలేదన్నా. మరి 2021లో గులాబ్ తుఫాన్ అన్న, వర్షాలు వచ్చి మొత్తం పంటలు భంగమైపోతే రైతులకు ధైర్యంగా ఉండారు జగనన్న అని భయపడొద్దని నానన్న అన్నాడన్నా. మళ్ళీ మేము వ్యవసాయం చేసామని ధైర్యం కల్పించారన్నా. మళ్ళీ అకౌంట్లో పడిందన్నా. మా ఇంటికి అమ్మఒడి అన్న, మా అబ్బాయికి అమ్మఒడి, మా అన్న కూతురుకు వసతి దీవెన, మా ఇంట్లో రైతు భరోసాలు అన్ని రకాలుగా మా ఇంటికి మా ఉమ్మడి కుటుంబం 4,80,000 లబ్ధి పొందామన్నా. మీకు తప్ప వేరే వాళ్ళకి ఎందుకు వేస్తామన్న ఓటు వేయం. మాకు జగనన్నే కావాలని మా పిల్లలు మేనమామని తప్పిస్తున్నారన్నా, కానీ తీసుకురాలేదు అవకాశం లేక అన్నా. రైతు అంటే సింబల్ నాగలి గుర్తనా. నేను అమ్మేసం చేయించుకొని మీతో ఫోటో దిగాలని తెచ్చుకున్నానన్నా. మీరు అవకాశం కల్పించవలసిందిగా కోరుచున్నా అన్నా. దయచేసి అన్నా మాకు అవకాశం కల్పించాలన్నా, మీతో ఫోటో దిగాలన్నా. ఒక రైతు బిడ్డలా మాట్లాడతానన్నా. పేరేం పేరు? ఏ సీఎం కూడా రైతుకు అవకాశం ఇవ్వలేదన్నా, మీరు ఇచ్చారు, చాలా సంతోషం ఉందన్నా. రైతు అంటే మన పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గుర్తింపు తెచ్చాడన్నా. బ్యాంకుల్లో రైతు అంటే చాలా అసమర్థత చూసే టైంలో మన రాజశేఖర్ అన్న పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ రైతును గౌరవించండి అని రూపాయి పావలా వడ్డీకి రుణాలిప్పిస్తూ మాకు చాలా వ్యవసాయం దండగానే నాయకులను తొక్కేసి మన పెద్ద ఆయన ముఖ్యమంత్రి రైతులకు బాగా చేదోడు వాదోడు ఉండి రైతు అంటే ఇలా ఉంటారు అని నిరూపించారన్నా. మళ్ళీ మీరు కూడా అదే కోవాలో నడుస్తున్నా, అంతకు మించి చేస్తున్నారన్నా. నా పేరు పసల వీరనాగన్ అన్న. నాని అన్న సహకారంతో మాకు అన్ని రకాలుగా లబ్ధి పొందినామన్నా. నష్టపరిహారాలు అన్నీ వచ్చినాయన్నా. నా దయచేసి ఈ నాగలి నేను గుర్తు చేయించుకున్నా అన్న. ఫోటో దిగాలన్నా మీతో ఒక్కసారి అన్న, దయచేసి అన్న. రైతు అంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఏ గవర్నమెంట్ తీసుకురాలేదన్నా, మీరు తీసుకొచ్చారన్నా ముఖ్యమంత్రి దగ్గరికి. రైతు అంటే విలువ కాపాడారన్నా, అది మాకు సంతోషం అన్న. రైతు అంటే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. తీసుకొచ్చేసింది. గుడ్ మార్నింగ్ సార్. I am Jervita in KGBV Sirmella, daughter of Bala Venkat Ramna. Yesterday I finishing my 10th public examinations. I well prepared my public examinations because of yours. Because of TABS, IFE panels are well prepared our knowledge. I am well prepared our examination. మీ వల్లే సార్ మేము ఎంతో చదువుకోగలుగుతున్నాం. అప్పటి కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎంతో చిన్న చూపు చూసేవారు, కానీ ఇప్పుడు మీ దయ వల్ల తెలుగు మీడియం ఉన్న స్కూల్స్ ఇప్పుడు చేంజ్ చేసి ఇంగ్లీష్ మీడియంకి తెచ్చారు. మీరు ఎంతో గొప్పవారు సార్. మీ వల్ల ప్రతి ఆడపిల్ల ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం సార్. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రానప్పుడు మాకు సరౌండింగ్స్లో కాంపౌండ్స్ అనేవి ఉండేవి కాదు, టాయిలెట్స్ అనేవి నీట్గా ఉండేవి కావు, క్లాస్ రూమ్స్ కూడా ఉండేవి కాదు. కానీ మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎంతో మంచిగా నీట్గా క్లాస్ రూమ్స్, టెక్స్ట్ బుక్స్, నాడు నేడు కింద కాంపౌండ్స్, టాయిలెట్స్ ఎంతో ఇచ్చారు సార్. మీ వల్ల మేము ఎంతో బాగా పబ్లిక్ ఎగ్జామ్ రాయగలుగుతున్నాం సార్. అంతేకాకుండా మాకు గోరుముద్ద అనే ప్రోగ్రాం ద్వారా చిక్కీస్, బనానాస్, ఎగ్స్ చాలా హెల్తీ ఫుడ్ ఇచ్చారు సార్. మీ వల్ల మేము ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నాం సార్. నమస్తే జగనన్న, నా పేరు సమీర్, చాల్మారి గ్రామం నుంచి వచ్చానన్న. మీ వల్ల మా కుటుంబానికి జరిగిన మేలు గురించి వివరించడానికి ఇక్కడికి వచ్చానన్న. ముఖ్యంగా మా నాన్నగారికి 1998 డిఎస్సిలో అర్హత సాధించారన్న. కానీ టీడీపీ హయాంలో జరిగిన అవకతవకల వలన ఆ రోజు మా నాన్నకి ఉద్యోగం ఇవ్వలేదన్న. కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందున ఆ రోజు మా నాన్న పేరు లిస్టుల నుంచి తీసేశారన్న. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు చేశారన్న. అందులో భాగంగా నేను ఇంజనీరింగ్, మా తమ్ముడు ఎంబీబీఎస్ సీటు పొందామన్నా. మీ ప్రభుత్వంలో మాకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా
మా నాన్నకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్య పూర్తి చేశామన్నా. జరగబోయే న్యాయానికన్నా జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరేనన్నా. ఇచ్చిన మాట ప్రకారం 98 క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఈ ఉద్యోగాలు ఇచ్చారన్నా. ఎందరో కుటుంబాల్లో సంతోషాలు నింపారన్నా. అలాగే మా అమ్మగారికి 0 వడ్డీ రుణం, ఆసరా, చేయుత పథకాలు అందాయన్నా. అలాగే 1998 ఉపాధ్యాయులందరికీ రెగ్యులర్ చేసి మీ మేలు ఈ జన్మలో మర్చిపోమన్నా. మా ఇంట్లో జరిగిన మేలు ఇతరులకు జరగాలంటే మీరే ముఖ్యమంత్రి కావాలన్నా. మీరు ముఖ్యమంత్రి కావాలంటే నాని అన్నకి భారీ మెజార్టీ గెలిపించుకుంటామన్నా. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సమీర్. కూర్చోడబ్బా, వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలన్నా. కూర్చుంటే అందరికి కనపడతారన్నా. కూర్చోవాలన్నా, వెనకాల ఉన్న వాళ్ళు కూడా కూర్చోవాలి.